తస్మది హరి పరిహార్యేతే నత్వం శోచితుహ. మనం చనిపోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఎవరైనా చనిపోతే వాళ్ళు ఈ శ్లోకం వేస్తారు. చనిపోయిన వాళ్ళని మీరు ఎవరు ఎంత తీసుకెళ్తారు? మా దగ్గర అయితే మంచిగా భగవద్గీత పెట్టి ఈ పాట పెట్టి అది చచ్చిపోయినప్పుడు తీసుకుపోయేది కాదు, పెట్టేది కాదు. బ్రతికున్నప్పుడు తెలుసుకొని పెట్టుకుంటే మరణము ఎలా తెచ్చుకోవాలో, మరణం మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకునే శ్లోకమే. అందుకని జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మదా పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. ఇక్కడ మనకి ఎంత చక్కగా చెప్తున్నాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టడం అంటే చావడం. గిట్టినవాడు పుట్టక తప్పదు. మనం కూడా చెప్తున్నాం చూడు ఎంత మంచిగా తెలుసు మనకు. కాబట్టి ఇదే శ్లోకం చచ్చిన శవం దగ్గర పెడితే చచ్చినోడు ఈనడు. చచ్చిండు అని మనం ఓ అని ఏడుస్తే మనము వింటామా? అది ఎవరి కోసం వేసిందో అర్థం కాదు. అందుకనే అప్పుడు వేసేది కాదు. బ్రతికి ఉన్నప్పుడు మన జీవితం బతుకున్నప్పుడు అప్పుడు వినాల్సిన శ్లోకం ఇది. ఎందుకు? పుట్టిన వానికి సావెందుకు తప్పదో తెలుసుకోవాలి. సరే భగవానుడు ఏమన్నాడు? పుట్టినోడు చావక తప్పదు, చచ్చినోడు మళ్ళా పుట్టక తప్పదు. కానీ ఎందుకు అన్నది మనం తెలుసుకోవడం కోసమే బ్రతికి ఉన్నప్పుడు తెలుసుకోవాలి. పుట్టినవాడు ఎందుకు సావక తప్పదు అంటే మనము ఇక్కడికి కేవలం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి. ఏం నేర్చుకోవడానికి? మన ఇల్లు కాదు కాబట్టి ఇది. ఇప్పుడు మీరందరూ పద్మ ఇంటికి వచ్చిండు. మీ ఇంటికి పోతారా పోరా? నిన్నే ఉంటారా? ఇంటి నుంచి మీ ఇక్కడికి ఎలా వచ్చారో మళ్ళీ మన ఇంటికి మనం పోతాం కదా. రావడాన్ని పుట్టడం, పోవడాన్ని చావడం. అర్థమైంది కదా? అంటే మన ఇంటి నుంచి వేరే లోకానికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? పద్మింటికి ఎందుకు వచ్చిండ్రు? నేర్చుకోవడానికి. భూలోకానికి కూడా నేర్చుకోవడానికి వచ్చినాం. ఏం నేర్చుకోవడానికి? నేను ఆత్మని అని తెలుసుకోవడానికి, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి. నేను భగవంతుడి నుంచే వచ్చాను. భగవంతుడు ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి భూలోకానికి వచ్చాం. వచ్చినాక తెలుసుకొని పోవాలి. కానీ తెలుసుకోకుండానే పోతున్నాం. తెలుసుకోకుండానే ఎందుకు మధ్యలో తెలుసుకోకుండానే పోతున్నామంటే నువ్వు కొన్ని శ్వాసలు తెచ్చుకుంటావు. ఆ లోపల తెలుసుకోవాలి. నీకు కొంత వయసు ఉంటుంది. ఆ వయసు లోపల నువ్వు చదువుకోవాలి. ఆ వయసు అయిపోయినాక నేను మస్తు పెద్ద వయసు అయిపోయినాక చదువుకుంటామా మనం? అంటే ఎక్కువ వయసు అయిపోయినాక చదువుకుంటామా? మనం ఏ వయసు వరకు చదువుకోవాలో ఆ వయసు వరకు చదువుకుంటాం. తర్వాత పెళ్లి చేసుకుంటాం. అంతే కదా? అలాగే ఇక్కడ కూడా నీకు ఎంతసేపు చదువుకోవడానికి సమయం ఇచ్చాడంటే 5 సంవత్సరాల నుంచి నీకు ఓ ముసలితనం వచ్చేంత వరకు చదువుకోవడానికి, ఆత్మజ్ఞానానికి సమయం ఇచ్చిండు. మొట్టమొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు చదువుకోవడానికి సమయం ఇచ్చిండు. కానీ మనం చదువుకోలేము, అయిపోయింది, ఇంకా పోవాల్సింది. కానీ ఇక్కడ ఏమేం చేశావో మళ్ళీ ఇదంతా అనుభవించడానికి నువ్వు ఒకటి చేయడానికి వచ్చి ఇంకొక బురదను అంట పెట్టుకొని పోయినావు. వజ్రం కావడానికి వచ్చినాం. వజ్రమైనాక కోయిలు వజ్రం ఇంకా ఏమన్నా అవుతుందా? అది చివరిది అది. అవునా? మామూలు బండ ఉన్న మనం కోయిలు వజ్రం కావడానికి అక్కడికి వచ్చినాం. మళ్ళీ మామూలు బండ కంటే ఈనంగా పోయినాం. అన్ని బురదలు అంట పెట్టుకొని.
అందుకని ఆ కోహినూరు వజ్రం అవ్వడానికి వచ్చిన నువ్వు అయ్యేంత వరకు పుట్టాల్సిందే, సావాల్సిందే. మరి కోహినూరు వజ్రం అయిపోయినావు అనుకో, అప్పుడు నీకు పుట్టుక ఉండదు. వచ్చావు కదా, ఆ వజ్రం అయ్యేంత వరకు పుడతావు, చేస్తావు. పుట్టినప్పుడు బురదని అంటబెట్టుకున్నావే, ఆ బురదని అనుభవించడానికి మళ్ళీ వస్తావు. ఆ బురద అవమానం కావచ్చు, అన్యాయం కావచ్చు, అధర్మం కావచ్చు, అజ్ఞానం కావచ్చు. ఏ బురద అంటే పెట్టుకుంటే ఆ బురద అనుభవించడానికి వచ్చినావు. అందుకనే పుట్టినవాడు సావక తప్పదు, బురదను అంటే పెట్టుకున్నాడు. మళ్ళా చచ్చినవాడు ఇది అనుభవించక తప్పదు, కాబట్టి మళ్ళా పుట్టాలి. ఈ శ్లోకం అంత గొప్పది మన జీవితానికి. అందుకని చచ్చినప్పుడు ఇదే శ్లోకం పెడతారు. అంటే పోయిందని చెప్తున్నాం కదా, పోయిందని ఏడుస్తున్నాం, మళ్ళీ పుడతాడని చెప్తున్నాడు అన్నట్టు ఈ శ్లోకంలో. ఏం లాభం పుడితే? ఆ బురద పెట్టుకున్న బురదని కడుక్కోవడానికి వస్తున్నాడు. ఇక్కడ కడుక్కుంటాడా అంటే మళ్ళీ కడుక్కోడు, మళ్ళీ కొంచెం అంటించుకొని పోతున్నాడు. చూడు, గమనించండి. ఏ బురదనైతే అంటించుకొని పోయినామో ఆ బురదని ఈడ కడుక్కోవాలి, ఆడ కడుక్కోవడానికి ఛాన్స్ లేదు పైన. మళ్ళీ ఈ లోకంలో, ఈ భూలోకం అంత గొప్పది. ఒకే ఒక్క లోకం, నేర్చుకునే లోకం భూలోకం, మాయాలోకం. ఈ మాయాలోకం మనల్ని మాయలో పడగొట్టేస్తుంది ఈ లోకం. ఎందుకు వచ్చినావో గుర్తు చెయ్యదిది. ఈ భూలోకంలో కాలు పెట్టి శ్వాస తీసుకున్నావంటే చాలు, నువ్వెందుకు వచ్చినావో మరిపించేస్తుంది ఈ లోకం పుట్టగానే. ఎందుకు వచ్చినావో తెలియదు మనకి. అందుకనే మనకు ఒక గురువు దొరకగానే తెలుస్తుంది ఎందుకు వచ్చినావో తెలుస్తా. ఆయన చెప్పడానికి వస్తాడు నీకోసం. అందుకని మన జీవితంలో ఏం కావాలి అంటే ధనమో ఏదో కాదు, కావాల్సింది ఒక సద్గురువు. అందుకని పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు, తప్పించుకోవడానికి వీలే లేదు. అందుకని ఆత్మజ్ఞానం వచ్చి కోహినూరు వజ్రం అయ్యేంత వరకు తప్పించుకోవడానికి వీలు లేదు. ఎన్నెన్న జన్మలేదు, వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు, అనుభవిస్తున్నావు. అందుకనే అనుభవిస్తున్నావు. నాకు నేను చేసుకున్నాను ఎప్పుడైతే నీకు ఎరుక స్థితి వస్తుందో అప్పుడు నువ్వు కోహినూరు వజ్రంగా మారి అందరినీ సమాన దృష్టితో చూడగలిగే పండితుడు ఎప్పుడైతే అవుతావో అప్పుడు నీ జీవితం పండింది. అప్పుడు రావిగా. ఇది దీని యొక్క పరమాత్మ. కోహినూరు వజ్రం అవుతారా? అవుతాం అంటే కారేమో, తప్పు లేదు కదా. మరి ఇక్కడ ఏం చెప్తుండు? నేను తల్లి కన్నది కాబట్టి భూమి మీదకి వచ్చిన, పైోడు తీసుకుపోతాడు కాబట్టి నేను పోతున్నా. ఇవన్నీ తుస్ మాటలు అన్నట్టు. అసలు విషయం ఏంటిది? పైన వాడు పంపిస్తే రాలే, మనమే ఒప్పుకొని వచ్చినాం. నా ఫలానా కర్మలు ఉన్నాయి. అక్కడ ఆత్మస్థితిలో ఉంటాం, ఇక్కడ శరీర స్థితిలో ఉంటాం. కాబట్టి పైన ఇన్ని పాపాలు ఇన్ని పుణ్యాలు తీసుకొని నువ్వే జన్మని బ్రహ్మతో రాయించుకొని ఈ భూలోకానికి నీకు నువ్వే వచ్చినావు. నువ్వు నిమిత్తం, భగవంతుడు నిమిత్తం మాత్రం. నిన్ను నీ ఇష్ట ప్రకారంగానే పంపిస్తాడు. ఎప్పుడన్నా ఏమన్నా అనుభవించుకో. మొత్తం పుణ్యాలు కావాలంటే మొత్తం ఇస్తాడు. కానీ నెక్స్ట్ జన్మ ఏమొస్తే అసలు పుణ్యాలు ఉన్నాయి, మొత్తం పాపాలే ఉంటాయి. అది నీ ఇష్టం. మొత్తం చిట్టా అంతా నీ నెత్తి మీదే పెడతాడు. ఏ చిట్టా ఉండవతే ఆ చిట్టా ఉండవు. రాక నీ చేతిలోనే, పోగా నీ చేతిలోనే ఉంది. అమ్మ పిలిస్తే వచ్చిన, భగవంతుడు పిలిస్తే పోయినా అన్నది లేదు. మరణం నీ చేతిలో. ఎందుకు మరణం నీ చేతిలో ఎందుకు ఉంది? శ్వాసని బట్టి మరణం ఉంది కాబట్టి. శ్వాసని ఖర్చు పెట్టుకుంటే జల్దీ టికెట్ వస్తుంది. శ్వాసని బీరువాలో పెట్టుకుంటే లేటు టికెట్ వస్తుంది. ఆ లేటు టికెట్ వచ్చిందనుకో, ఏదో ఒక రోజు సద్గురువు దొరుకుతాడు. ఆ లేటు టికెట్ అయిపోయే లోపల నేను ఒక యోగిగా మారిపోవచ్చు. ఆ రోజు చివరి జన్మ కావచ్చు. ఏ క్షణంలో మన జీవితం మారిపోతుందో మనకు తెలియదు. అందుకని శ్వాసలు ఏడబెట్టాలా? అప్పుడప్పుడు కొన్ని బీరువాలో పెట్టాలా, డబ్బులు పెట్టాలి. సరే,
సరేనా? మొత్తం మింగేస్తున్నారు శ్వాసల్ని. అంటే శ్వాసని ఆదా చెయ్యాలి. ఇందాక మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పుకున్నాం కదా, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస ఎప్పుడు చిన్న అవుతుందని చెప్పినా మీ ధ్యాస మొత్తం శ్వాస పైన ఉంచితే ఆలోచనలు ఎప్పుడైతే పూర్తిగా వెళ్ళిపోతాయో శ్వాస నుదిటి పైన నిలిచిపోతుంది. చిన్నదవుతూ చిన్నదవుతూ చూడండి మీ లోపల ఎంత అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని మీరు కనిపెట్టలేకపోతుంది. ఇప్పుడు నేను ధ్యానంలో 10 నిమిషాలు కూర్చున్నాడు, కరెక్ట్ 10 నిమిషాలు అట్లా నిద్రలోకి పోతుంది. మంచిగా ఊరుకుతున్నారు, ఎరుకలో ఉండాలి. మీరు ధ్యానం చేయనట్టు. ఇప్పుడు ఇక మీరు ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తారో ధ్యానం చేయరో ఎదగరు, మెట్లు ఎక్కరు. ఇట్లా స్టిఫ్గా ఖచ్చితంగా శ్వాసతోనే ఉంటాను నేను. మీ శ్రద్ధ, నీ బుర్ర పని చేయాలి. మీకు శ్రద్ధ లేకపోతే ధ్యానం రాదండి, నిద్రనే వస్తుంది. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అది ఉన్నోనికే జ్ఞానం వస్తుంది. ఏది ఉన్నోనికి? నిద్ర ఉన్నోనికి కాదు. అందుకనే శ్వాస ఎప్పుడైతే 2 కనుబొమ్మల మధ్య రోజు కొద్దిసేపు అది ఉంటుందో అప్పుడు బీరువాలకి పోయినట్టు నీ శ్వాస. అర్థమైంది? ఈడ ఒక బీరు ఉంది, ఇంట్లో ఒక బీరు ఉంది డబ్బులకి, మన నుదిటి పైన ఒక బీరు ఉంది శ్వాసకి. రోజు ఆ బీరువా తెరవండి. తెరుస్తారా? తెరుద్దాం. తెరవండి, కానీ కూరుకోకండి. ఎందుకంటే అమ్మ ఈరోజు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలోకి రావడం అంటేనే మన జీవితం సగం మారిపోయింది. మరి మార్చేసిండు ఆయన. ఇంకా సగం మారాలి అంటే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఈ 4 చాలా చాలా ముఖ్యం. ప్రతిరోజు అవసరమే. ఒక్కరికి చెప్తే చాలండి మనకి ఎన్ని విషయాలు తెలుస్తాయో. వాళ్ళకి చెప్పేటప్పుడే మనకి వేరే విషయాలు తెలుస్తాయి. అందుకనే ధ్యాన ప్రచారం మనల్ని ఒక మెట్టెక్కిపిస్తుంది. కానీ మనం చెక్ చేసుకోవాలి. ధ్యాన ప్రచారం మనం చెప్పడానికి వెళ్తున్నామంటే ఓ పెద్ద నీకేదో వచ్చింది అని కాదు. నేను పిలిచింది నువ్వు ఇంకెంతో నేర్చుకోవడం కోసం. ఆ చెప్పేటప్పుడు ఈ 100 మందిని ఓపెన్ పెట్టుకొని ఇక్కడ చెప్తే, ఎందుకంటే ఎంటీ మైండ్తో మేము చెప్పినప్పుడు చెప్పేది మేము కాదు కాబట్టి చెప్పించుకుంటాడు. కాబట్టి ఆ చెప్పించుకునేటప్పుడు చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి అందరికీ కలిసి జ్ఞానం వస్తుంది ధ్యాన ప్రచారంలో. అందుకనే ఒకరికి చెప్పడానికి సిద్ధం అవ్వడం. ధ్యానం నేను చేస్తున్నా, ఏం లేదు ఎట్లా చెప్పా, ధ్యానం నేను చేస్తున్నా, మొన్న నేర్చుకున్నా, నాకు 4 రోజుల నుంచి చేస్తున్నా, ఇట్లా ముచ్చట పెట్టినట్టు చెప్పాలి. నేను 4 రోజుల నుంచి చేస్తున్నా, నేను మంచిగా అనిపిస్తుంది, కొంచెం నెత్తి నొప్పి తగ్గింది, కొంచెం ప్రశాంతత అనిపిస్తుంది. నువ్వు కూడా రావే, 4 రోజులు చేద్దాం, నీకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ముచ్చట పెట్టినట్టు చెప్పాలి. కూర పని చెయ్యి, పూజ పని చెప్పకండి. పూజ పని చేయమని ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పలేదు. పూజ అంటే ఏంటిది? భగవంతునితో కనెక్ట్ అవ్వడమే పూజ. దీపం పెడితే పూజ కాదు, పసుపు వేస్తే పూజ కాదు. నువ్వు భగవంతుని దగ్గరికి చేరుకోవడం పూజ. ధ్యానంలో పూజ జరుగుతుంది, ఒరిజినల్ పూజ జరుగుతుంది. మీరేమో ప్రాణం లేని ఫోటోకి పూజ చేస్తుండ్రు, మన ధ్యానంలో ప్రాణం ఉన్న పరమాత్మకి పూజ చేస్తున్నాం. అది రాంగ్ మాట అనేది. ఇక్కడ వేసుకోండి పసుపు కుంకుమ. అందుకని భగవంతుడు సృష్టించిన పసుపుని అడగాడు, భగవంతుడు సృష్టించిన కుంకుమని అడగాడు. తను సృష్టి చేయని నీ మనస్సుని అడుగుతున్నాడు. మనస్సు నీది, నిన్ను అడుగుతున్నాడు. నీ మనస్సుని ఏమంటుండు? ఆయన ఇచ్చినవి అడుగుతలేడు. అందుకనే వినాయకుడు భగవద్గీతని రాయడానికి, నిన్న మనం తెలుసుకున్నాం భగవద్గీత గురించి. భగవద్గీత ఎందుకు సృష్టి చేయబడింది అన్నది మనం నిన్న తెలుసుకున్నాం. మరి భగవద్గీత రాయడానికి ఒకే ఒకరికి అర్హత ఎందుకు వచ్చింది వినాయకునికి అన్నది మనం నిన్న తెలుసుకున్నాం. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి ఎందుకు అర్హత వచ్చింది అంటే, ఫస్ట్ అసలు వినాయకుడు ఎవరు అంటే ఒక గజాసురుడు, అంటే ఒక రాక్షసుడు. ఫస్ట్ ఒక రాక్షస కులంలో పుట్టిన ఒక రాజు గజాసురుడు, అంటే ఏనుగు.
శివుడు భక్తుడు, శివునికి అపారమైన గొప్ప భక్తి గలవాడు. అతను ఏం చేస్తాడంటే శివుడు నా దగ్గరనే ఉండాలి అని తపస్సు చేస్తాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడంటే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నీకు అసలు బుద్ధే లేదు అంటారు. ఏనుగు గజాసురుడు, గజ ప్లస్ సురుడు, అసురుడు రాక్షసుడు, నీకు అసలు బుద్ధే లేదు, బుద్ధి లేదు, నీకు శరీరం ఉంది కానీ బుద్ధి లేదు. శరీరం పెద్దగా ఉంటుంది కదా, బుద్ధి మందగిస్తుంది అని చెప్పి నువ్వు బుద్ధి లేను, నీ బుద్ధి హీనుడు అని చెప్తే నాకెందుకు బుద్ధి లేదు, బుద్ధి ఉంది అని చూపిస్తా అని తపస్సు చేస్తాడండి. చూడండి, ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అలా గజాసురుడు ధ్యానంలో కూర్చుంటే అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో లెవ్వదు. ఒక జంతువు అండి, ఒక సాధు జంతువు ధ్యానం చేసింది. కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేస్తే పరమ శివుడు మెచ్చి దిగి వచ్చి ఏం కావాలి అంటాడు. ఏం కావాలంటే ఈ లోకాన్ని శాసించే నువ్వే కావాలి అంటాడు. అందరు నన్ను బుద్ధి తక్కువ అన్నారు, నాకు బుద్ధి తక్కువ లేదు, బుద్ధి ఉంది అని నిరూపించుకుంటా నువ్వే కావాలి, నువ్వు నా కడుపులోనే ఉండాలి అన్నాడు. నాతోనే నా కడుపులో ఉండాలి అన్నాడు కదా. ఏదడిగినా ఇస్తాడు కదా. మళ్ళీ ఇచ్చినాక ఏం చేస్తాడు, నారాయణుని పంపిస్తాడు మళ్ళీ లొల్లికి. పుల్ల పెట్టేది లొల్లికి పంపించేది. తదాస్తు అన్నాడు, పోయి కడుపులో కూర్చున్నాడు గజాసుడి కడుపులో. సృష్టి ఆగిపోతుంది, లయం చేయాలి కదా. ఈ ముగ్గురు ఎవరు లేకపోయినా సృష్టి ఆగిపోతుంది. అందుకని వీళ్ళందరూ ఏం చేసిండ్రు, దేవుళ్ళు, బ్రహ్మ, నారాయణుడు అందరూ కలిసి ఏం చేసిండ్రు, నాటకం ఆడడానికి. ఆమె ఏం తీసుకొని వస్తాం, ఆ ఎద్దుని ఏమంటాం, బసవన్నని తీసుకొని, అంటే నంది బసవన్నని తీసుకొని బసవన్నని ఆడించడానికి వీళ్ళందరూ వేషాలు వేసుకొని వచ్చింది. ఆయన గుర్తుపట్టలే, గజాసురుని దగ్గరికి వచ్చింది. అయితే అప్పుడు మంచిగా నాట్యం చేస్తే గజాసురుడికి ఆనందం కలిగింది. ఆ ఆనందం అనే పరవశంలో ఏం కావాలో కోరుకోండి తప్పకుండా ఇస్తాను అంటాడు. మళ్ళీ మేము కోరుకున్నాక నువ్వు ఇవ్వకపోతే ఎట్లా అంటాడు నారాయణుడు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, నేను రాజుని ఎందుకు ఇవ్వను అహంతో చెప్తాడు. తప్పకుండా మాట తప్పద్దు రాజా అంటే ఏమి తప్పే వంశం అనుకుంటున్నావా, కోరుకో అన్నాడు. కథ నీ కడుపులో ఉన్న పరమశివుడు కావాలి అన్నాడు. కథ పరమశివుడు కడుపుని చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. అప్పుడు అడుగుతాడు, పరమశివ నువ్వు నాతోనే ఉన్నానన్నావు కదా, నాలోనే ఉంటానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు చీల్చుకొని బయటకు వెళ్ళిపోతున్నావు? నేను రమ్మన్నావు, వచ్చాను, వాళ్ళు వరం కోరారు, నువ్వు ఇచ్చావు కదా, వచ్చాను నువ్వు ఇచ్చావు కదా, అందుకే పోతున్నాను. అప్పుడు ఏం చేసిండు, కానీ నువ్వు కోరిన వరం ఏదైతే ఉందో వృధా పోనివ్వను అన్నాడు. ఏం వరం ఇచ్చిండు మళ్ళా అంటే, నువ్వెప్పుడు నా కుటుంబంలోనే ఉంటావు, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, నేను నీతోనే ఉంటాను అని చెప్పి వరం ఇచ్చి శివుడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఏనుగుని మళ్ళీ తపస్సుకు వెళ్ళమంటాడు. మళ్ళీ తపస్సుకు వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా 1000 సంవత్సరాలు గడిచిపోతుంది తపస్సులో. ఆ 1000 సంవత్సరాలలో ఈ ఏనుగు ఒక అద్భుతమైన వినయ విధేయతలు కలిగిన విఘ్నాలని తొలగించే అద్భుతమైన ఒక ఏనుగుగా బుద్ధిమంతుడుగా తయారైంది ఆ యొక్క తపస్సులో. ఇంకా మొత్తం ఫలితం వచ్చేసింది, ఇంకా వచ్చే వరమే ఉంది. ఇంకా ఆ టైంలో పార్వతీదేవి పరమశివుడు విడిపోయి ఈయన తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆమె స్నానానికి తపస్సుకు వెళ్ళిపోయి తిరిగి వస్తున్న రోజు ఆమె అభ్యంగ స్నానానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇంకా తెలుసు మీ అందరికీ, ఆ మైలతో మీరు గమనించండి, ఇక్కడ ఎందుకు ఇదంతా గమనించాలి. ఆమె పెట్టుకున్న నలుగు పిండిని తీసి మైలతో తయారు చేస్తుంది. మమకారం ఎక్కువ పోసి చేస్తుంది. మైల మమకారం, ఎక్కువ మమకారం, నా మాట
ధ్యానంలో. అప్పుడు ఆ బొమ్మకి ప్రాణం వస్తుంది. ఇంకా నేను స్నానానికి వెళ్ళొస్తే ఫస్ట్ నందిని ఉంచుతుంది. నందిని ఉంచితే నంది ఏదో పని మీద వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉంచింది మర్చిపోయి శివుడి మీద ధ్యాస ఎక్కువ, అమ్మ మీద ధ్యాస తక్కువ. ఈ నంది పనికి రానని చెప్పి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ఆ బాలుని నిలబెడుతుంది. ఇంకా ఆ బాలుని నిలబెట్టినాక శివుడు వస్తాడు, ఫైటింగ్ జరుగుతుంది, తలకాయ తీసేసాడు. మరి ఎందుకు తలకాయ తీసేసిండు అంటే ఆ తలలో ఏముంది? మమకారంతో తయారు చేసింది కాబట్టి అమ్మ తప్ప వేరే లోకం లేదు అన్న అహంలో ఉన్నది ఆ తలకాయ. అర్థమవుతుందా? ఆ బాలుని తలకాయ ఎలా ఉంది అంటే అహంతో నిండిపోయింది, అమ్మ తప్ప వేరేదేది లేదు. అందుకనే ఈ తలలో ఏముందో దాన్ని తీసేయడం కోసం ఆ తలకాయని తీసి అహం పోగొట్టడానికి, మమకారంతో ఎప్పుడైతే చేస్తామో అహం నిండుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ వినాయకుని ఆ బాలుని తలకాయని తీసేసిన తర్వాత అప్పుడు ఆ శక్తిమాత పార్వతీమాత నా బిడ్డ నాకు కావాల్సిందే అని పట్టడం వల్ల ఏం చేసిందో బ్రతికించడానికి ఆ తలకాయ పనికిరాదు కాబట్టి అప్పుడు ఏనుగుకి ఇచ్చిన వరం ఉంది కదా, నాతోనే ఉంటావు, నా కుటుంబంలోనే ఉంటావని వరం ఇచ్చిండు కదా. అప్పుడు ఆ ఏనుగు తలకాయ ఇప్పుడు అది వరం పొందింది, ఇంకా దానికి మోక్షం వచ్చింది అన్నట్టు. ఆ ఏనుగు యొక్క జన్మ మోక్షం పొందింది. ఇప్పుడు ఆ ఏనుగు ఏమవుతుంది? ఒక మనిషి అవతారం ఎత్తుతుంది దాని తలకాయ. చూడండి ఎందుకు? తపస్సు వల్ల. ఆ తపస్సు అయిపోయింది, ఇంకా మొత్తం సమాప్తం అయిపోయింది, మోక్షం స్థితికి వచ్చింది కాబట్టి వినయ విధేయతలు బుద్ధితో కలిగిన వాడుగా మారిపోయింది. అప్పుడు ఆ తలకాయని తీసుకొచ్చి బాలుడికి అతికించినప్పుడు ఆ యొక్క ఏనుగు యొక్క వినయ విధేయతలు అన్నీ కూడా ఈ యొక్క బాలునికి వచ్చేసినాయి. అందుకనే విఘ్నాలని తొలగించేవాడు గొప్పవాడు, వినయం కలిగిన వాడు వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడు. అందుకని ఆయనకి బుద్ధి ఎక్కువ, బుద్ధిశాలిగా మారిపోయింది తపస్సు వల్ల. బుద్ధి లేనివాడు ఒక బుద్ధిమంతుడుగా మారిండు కాబట్టి అందుకనే ఏదైతే మనం ఇస్తామో దాన్ని గొప్పగా ఆలోచించి దాని పరమార్థం తెలుసుకొని రాయగలిగే స్థితికి ఆ స్థానానికి తను వచ్చిండు కాబట్టి భగవద్గీత రాయడానికి తనకి మాత్రమే అర్హత ఉందని తను బుద్ధిని నిరూపించుకొని జయించాడు. ఒక ముసలామిని కూర్చుండబెట్టి పరీక్ష పెడతాడు వ్యాస భగవానుడు వినాయకునికి. కుమారస్వామి ఏం చెప్తాడంటే, ఆ పెద్ద మనిషి ఏడుస్తుంటే ఇలా ఒక ముసలమ్మ వచ్చి కూర్చుంటుంది. ఏడుస్తుంటే నాకు కొడుకున్నాడు, ఇల్లుంది, మన్మడున్నాడు, నాకు మోక్షం కూడా కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమంటాడంటే, ఏదో నోటే కోరుకోవాలా? ఇప్పుడు ఈయన బుద్ధికి పరీక్ష. ఫస్ట్ పెద్ద కొడుకుని పంపిస్తాడు, ఏదన్నా ఒకటే కోరుకోవాలి, అయితే ఇల్లు అయితే మోక్షం అన్నాడు. అలా ఎలా? నాకు కొడుకు అంటే ఇష్టమే, నాకు మన్మడంటే ఇష్టమే, నాకు ఇల్లు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు మోక్షం కూడా కావాలి అంట. అలా అయితే కుదరదవ్వా, నువ్వు అన్నీ ఇడిసబెట్టి తపస్సు చేసుకొని నీకు మోక్షం వస్తుంది అని అంటే, నాకు నీ సమాధానం నచ్చలే అంటది పెద్ద మనిషి. అప్పుడు మళ్ళీ వినాయకుడు వస్తుంది. వినాయకుడు ఆ చేంజ్ చేస్తాడంటే బురదలో ఒరుతాడు. ఫస్ట్ అత్తనే బురదలో ఒరుతాడు. ఎందుకంటే ఆ పెద్ద మనిషికి మన్మన్ రూపంలో కనిపించడానికి. మన్మడు అంటే ఇష్టం, కొడుకు అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, మళ్ళీ మోక్షం కూడా కావాలి. ఇవన్నిటితో పాటు మోక్షం కావాలి అన్నది. అప్పుడు వినాయకుడు ఏం చేసిండు? తన బుద్ధితో మట్టిలో ఆడుకుంటూ, మట్టి మంచిగా మీద పోసుకుంటూ, ఎగురుకుంటూ, దుంకుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు వినాయకుడు. అలా ఎంజాయ్ చేస్తుంటే ఆ పెద్ద మనిషి వచ్చి నవ్వుకుంటూ, అయ్యో బిడ్డ పోసుకోవద్దు మీద మట్టి అని మంచిగా ఎత్తుకొని దులిపేసి, నా మన్మన్లానే ఉన్నావు బిడ్డ అని సంతోషంతో ఆయన దగ్గరికి తీసుకొని, అమ్మ ఇలా నువ్వు రోజు నీ మన్మన్తో ఆడుకుంటూ నువ్వు తపస్సు చేసుకో,
వింటున్నారా? నీ మన్మంతో ఆడుకుంటూ పాడుకుంటూ బుద్ధులు చెప్తూ, ఇప్పుడు నాతో మట్టి పోసుకోకన్నావు కదా, నాకు బుద్ధి చెప్పినావు కదా, అలాగే నీ మన్మన్కి బుద్ధి చెప్తూ నీ ఇంట్లో ఉంటూ నువ్వు ధ్యానం తపస్సు చేసుకో, నీకు ఈ సంతోషం ఉంటుంది, మోక్షం వస్తుంది అని వివరించిండు ఆ పెద్ద మనిషి. ఓ, నీ యొక్క ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది, నాకు ఇది కావాలి రెండు కావాలి అన్నాను కదా, అందుకని నా మన్మడు నాతో ఆడుకుంటాడు, వానికి బుద్ధులు చెప్తా, నా ఇంట్లోనే ఉంటూ నేను తపస్సు చేసుకుంటూ నేను మోక్షాన్ని పొందుతాను, నాకు నీ ఆన్సర్ నచ్చింది అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వ్యాస భగవానుడు ఇద్దరిని గమనించి, చూడండి ఆ పెద్ద మనిషి దుఃఖంలో ఉన్నది, దుఃఖంలో ఉన్న పెద్ద మనిషిని సుబ్రహ్మణ్య స్వామి ఏం ఆన్సర్ ఇచ్చిండు, మళ్ళీ దుఃఖంలో పడగొట్టిండు. ఏదో నోటి కోరుకో అన్నాడు, రెండు కావాలి అంటుంది, రెండు ఉంటేనే నాకు ఆనందం అంది. అప్పుడు అది ఉంటే ఇది రాదు, ఇది ఉంటే అది రాదని చెప్పిండు. ఆమెకు ఆన్సర్ నచ్చలే. అందుకని వినాయకుడు చక్కగా మణిమణిలాగా మంచి మట్టంతా పోసుకొని, ఇలా పోసుకోక బిడ్డ అని మొత్తం నూర్చి, చీర పొంగుకొని మొత్తం తీర్చి, చూడు నాకు బుద్ధి లేదు, నువ్వు నాకు బుద్ధి నేర్పించినావు, ఇలా నీ ఇంటికి వెళ్ళి నీ మన్మంతో ఆడుతూ పాడుతూ బుద్ధులు నేర్పిస్తూ నీ ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకొని మోక్షాన్ని చేరుకో అని చెప్పంగానే సంతోషంతో ఆనందం పట్టలేక ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే ఇద్దరి బుద్ధికి పరీక్ష పెట్టిండు వ్యాస భగవాను. ఇక్కడ వినాయకుడు గెలిచిండు. అందుకనే భగవద్గీతని రచించడానికి వినాయకునికి అర్హత ఉందని చెప్పి అప్పుడు అరణ్యంలోకి ఆయన తీసుకెళ్ళి భగవద్గీతని రచించిండు దంతంతో. ఇప్పుడు అర్థమైంది వినాయకుడికి ఎందుకు అర్హత వచ్చిందో. ఇప్పుడు చదవడానికి మనకు అర్హత రావాలన్నా వద్దా? అర్హత ఉంది, మనకు చదవట్లేదు. మరి అంత గొప్ప చరిత్ర ఉంది మన భగవద్గీత. ఎంత కష్టపడితే భగవద్గీత రాయగలిగిండు. అంత ఒక భగవద్గీతని భూలోకానికి అందించడానికి కూడా దేవుళ్ళకి పరీక్ష పెట్టిండు వ్యాసుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిండు, నారాయణ దగ్గరికి వెళ్ళిండు, కైలాసానికి వెళ్ళిండు. అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత చివరికి వినాయకుని దగ్గర సాధించిండు. అంటే నేనే చెప్పాలి, నేనే రాయాలంటే కుదరదు కాబట్టి నేను చెప్తూ ఉంటే ఆగకుండా అర్థం చేసుకొని రాయాలి అన్నాడు. మళ్ళీ చూడండి వినాయకునికి ఎంత పరీక్ష. స్కూల్లో పిల్లలు కూడా పాఠాలు చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటూ మనం నోట్ మీద రాసుకోవాలి. అప్పటికి మనకి తిరిగే లేదు చదువులో. ఆడ రాస్తే అనుకు అర్థం కాదు, చదివితే ఈడ రాయడు. ఒకటి వస్తే ఒకటి రాదు. ఆడ బోర్డు మీద ఉన్నాడు అనుకో, ఈడ ఎక్కియలేడు. ఈడ ఎక్కించిండు అనుకో అక్కడ వినడం అవుతుంది. రెండు కలగలిపి తెచ్చుకున్నాడు వినాయకుడు. కారణం ఏనుగు చేసిన తపస్సు. చూసిందా మన తపస్సు ఇక్కడ వరకు దీన్ని మార్చేస్తుంది. ఇక్కడ కదా మారాల్సిందంత, ఇంట్లోనే ఉంది చెత్త అంతా. ఆ యొక్క ఏనుగు చెత్త అంతా పోయింది. అందుకని గొప్ప ప్రథమ స్థానాన్ని పొందింది సృష్టిలో వినాయకుడు. విఘ్నాలను తొలగించే వినాయకుడు. నిరంతరం మన మూలాధారం అనే రంధ్రంలో ఉన్నాడు ఆ వినాయకుడు. బయట ఎక్కడనో వెతుకుతున్నాం వినాయకుడిని, విగ్రహాల్లో వెతుకుతున్నాం, పోకలో వెతుకుతున్నాం. కానీ నీ శరీరంలో మూలాధారంలో కింద గుదములో ఉన్నాడు. కింది భాగంలో ఆయన కూర్చొని ఉన్నాడు. మనం కూర్చున్న స్థానమే వినాయకుని స్థానం. ఆ స్థానాన్ని ఎప్పటికప్పుడు శక్తిగా మీదికి లేపాలి. మనం కిందనే ఉంచుతున్నాం. అర్థమైంది ఇప్పుడు వినాయకుడిని. భగవద్గీత ఎందుకు రాయగలిగిండు, ఎందుకు ఆయనతో రాయించబడింది, ఇదంతా ఇంత ఉందండి. ఏడికి తిరిగినా, ఏడికి గిర్రా గిర్రా వేయించినా రావాల్సింది ఎక్కడికి? ధ్యానం దగ్గరికి. ధ్యానం సర్వరోగ నివారిణి. ఎలా? ధ్యానం చేస్తే శ్వాస చిన్నగా అయితే, బ్రహ్మరంధ్రం ఓపెన్ కాగానే విశ్వశక్తి ఆవాహన, నాడీ మండల శుద్ధి. చెప్పిన కదా రెండో బిల్డింగ్లో ఏమున్నాయి? మన రెండో బిల్డింగ్లో ఏమున్నాయి? నాడులు. ఆ రెండో బిల్డింగులోకి బ్రహ్మరంధ్రం ఓపెన్ కాగానే విశ్వశక్తి అంతా ఆ రెండో బిల్డింగ్లోకి పోతుంది. ఆ నాడులన్నీ శుద్ధి కాగానే
ఫస్ట్ బిల్డింగు క్లీన్ అవుతుంది, అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం. ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం సకల భోగకారి. ఏంటా భోగం? ఆరోగ్యం ఉంటే భోగం కాదా? ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి అంటే ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. అసలు హాస్పిటల్కి పోయేది నీకు అవసరం లేదు అంటే నీకు భోగం వచ్చినట్టే కదా. అంటే చూడండి, ఆరోగ్యం వస్తే భోగం వస్తుంది, అన్నీ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మళ్ళీ మీరు గౌరవించబడతారు. ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యం వస్తే ధ్యానం వల్ల ఏమవుతుంది? మీ మాట మారుతుంది, మీ నడక మారుతుంది, మీ ఆలోచన మారుతుంది, మీ శరీరం మార్పు వస్తుంది. అప్పుడు మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. మాట మారితే చాలు, మనిషి మారిపోతే రెస్పెక్ట్ పెరగదు మీకు. అదే భోగము. ఇప్పుడు మీ ఇంతమంది హృదయాలలో నేను చోటు చేసుకున్నా, ఎంతమంది హృదయం ఉన్నాయి, అందరిలో నేను ఉండిపోయాను. ఇప్పుడు ఇదే భోగం అంటే. మేడం అనే రెస్పెక్ట్ అంటే ఇది భోగం అంటే. ఇది కాదు భోగం అంటే, అందరి గుండెల్లో నిలిచిపోవడమే భోగం. ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా మీ గుండెల్లో నిలిచిపోయిన ఇదే భోగం అంటే. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం సత్య అంటే నువ్వే సత్యం, నువ్వే నిత్యం, నువ్వే శాశ్వతం. నీలో ఉన్న ఆత్మే ఎప్పటికీ నిలిచి ఉండేది, ఎప్పటికీ చావనిది, నిత్యమైనది, సత్యమైనది. ఈ ఆత్మ పరమాత్మ కాబట్టి ఎప్పటికీ ఉండేది అదే సత్యం. అంటే నాశనం కానిది సత్యం, ఇది నాశనం అయ్యేది కాదు. సత్య జ్ఞాన అంటే ఆత్మ జ్ఞానం. సత్యం అంటే ఏంటిది? ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం అనే ప్రసాదం దొరుకుతుంది. ప్రసాదం అంటే మోక్షం. ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం అనేది ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ధ్యానం చెప్పండి. సర్వరోగ నివారిణి. ఊరికి నట్టున్నాయి మీ చెప్పు.